పల్లవి, నేను ఫ్రెష్ అప్ అయినా, నువ్వు కూడా ఫ్రెష్ అప్ అయ్యిరా. ఇద్దరం కలిసి భోంచేద్దాం. అసలు నీ కళ్ళకి మీ అమ్మ కళ్ళకి నేను ఎట్లా కనబడుతున్నా? కొంచెం కూడా బుద్ధి లేదా? నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటమేనా? ముందు వెనక చూసుకునే పని లేదా? అయ్యో, ఇప్పుడు ఏమైందని? ఎందుకు నీకింత కోపం? నా మీదంటే ఎప్పుడు ఉండేదే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? ఇందాక హాల్లో మీ అమ్మ నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. అప్పుడు నీ చెవులు ఎక్కడ పెట్టుకున్నావు? హో, అంత చిన్న విషయానికి ఇంత కోపమా? ఏదో మా అమ్మకి నా మీద ఉన్న ప్రేమతో అట్లా మాట్లాడింది. నీ మీద ప్రేమ ఉంటే నీ మీద చూపియాలి, మరి నా మీద కోపం ఎందుకు చూపియాలి? ఆయన తిట్టింది నన్ను కదా, అందుకు నీకు చిన్న విషయం లాగానే కనబడుతుంది. చూడు పల్లవి, నువ్వు మా అమ్మని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. నా కొడుకు ఆకలిగా ఉంది అన్నప్పుడు నువ్వు కూడా తినింటే బాగుండు అనింది. అంత చిన్న విషయానికి మా అమ్మ నిన్ని బండబూతులు తిట్టినట్టు చేస్తున్నావు. నాకు ఈ కోపం రావడానికి బండబూతులు తిట్టాల్సిన అవసరం లేదు. అనవసరంగా నా మీద కోపపడింది కదా. మీ అమ్మ కంటే తెలదు, నీకు తెలుసు కదా నేనేం చెప్పిన కార్లో నా కోసం ఎవ్వరూ కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు అన్నానా లేదా? నీకు ఆకలిగా ఉంటే నువ్వు తిను, నాతో అవసరం లేదు అన్నానా లేదా? అన్నావు. అత్తయ్య మనిద్దరం కలిసిపోయి మంచిగున్నాం అనుకుని అట్లా మాట్లాడింది. కానీ నిజమైందని నీకు తెలుసు. నువ్వన్నా మీ అమ్మకు అర్థమయ్యేటట్టు చెప్పాలి కదా. మీ అమ్మ నన్ను తిడుతుంటే ముద్దపప్పులాగా చూస్తూ ఉన్నవాడిని. నిన్నసలు ఏమనుకోవాలి? ఇది సరిపోదన్నట్టు నాకి వంట చేయడం వచ్చు అని మళ్ళీ మీ అమ్మకు అబద్ధం చెప్పినావు. ఇంటికొచ్చి రాగానే కోడలి పిల్ల సరిగ్గా వండి పెడతలేదా ఏంది అంటుంది. అసలు నాది వంట చేసిన ముఖమేనా? కిచెన్లోకి పొరపాటున కూడా పోను. అలాంటి నాకు వంట చేయడం వచ్చు అని మీ అమ్మకు అబద్ధం చెప్పడం ఏంది? సారీ పల్లవి, ఇంతకుముందు ఎప్పుడో ఫోన్ చేసినప్పుడు నేను క్యాజువల్గా పల్లవి వంట చేస్తుంది అని చెప్పిన. అది కావాలని చెప్పింది కాదు, నీతో ఫోన్ మాట్లాడతా అని చెప్పింది. నువ్వు ఎలాగో మా అమ్మతో ఫోన్ మాట్లాడవు. నాకే ఏం చెప్పాలో అర్థం కాలే, అందుకు పల్లవి వంట చేస్తుందని చెప్పి తప్పించుకున్నా. ఘనకార్యం చేసినావులే. నువ్వు తప్పించుకునిక మధ్యలో నన్ను ఇరికిస్తావా? నేను ఏమో అని నువ్వు చెప్పిందానికి ఒప్పుకున్నా. అత్తయ్య మామయ్య ముందు మనిద్దరం కలిసి మంచిగా ఉన్నట్టు నటిస్తున్నా. నువ్వు ఉన్నవి లేనివి అన్ని అబద్ధాలు చెప్తే, ఒకవేళ అత్తయ్య నాకు వంట చేయమని చెప్తే అప్పుడు వంట నువ్వొచ్చి చేస్తావా నా బదులు? నాకు వంట రాదు అని తెలిస్తే అత్తయ్యకి మామయ్యకి డౌట్ రాదా? దీనిలో నాకు జరిగే నష్టమేం లేదు. వాళ్ళకి నిజం తెలిసినా ఒకటే తెలియకపోయినా ఒకటే, కానీ నష్టం నీకే. ఇప్పటి నుంచి మామయ్య ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అబద్ధాలు చెప్పు. తర్వాత జరగకూడదు ఏమైనా జరిగితే నాకు సంబంధం లేదు. వన్స్ అగైన్ సారీ పల్లవి, నేను అంత దూరం ఆలోచించలే. నువ్వు చెప్పింది నిజమే. ఇప్పటి నుంచి ఏం చేసినా మా నాన్న ఆరోగ్యం దృష్టిలో పెట్టుకోవాలి. నువ్వేం టెన్షన్ పడొద్దు. మ్యాక్సిమం మా అమ్మ నీకు వంట చేయమని చెప్పదు. మనం ఈడ ఉన్నన్ని రోజులు మా అమ్మనే చేస్తుంది. ఒకవేళ అంతగా వంట చేయమని చెప్తే అప్పటికి ఏదో ఒక ప్లాన్ ఆలోచిద్దాంలే, సరేనా? నువ్వు చెప్పిన ప్రతిదానికి తల ఊపడం తప్ప నాకు వేరే మార్గం లేదు కదా. ఏం చేస్తావు? నా టైమే బాలేదు. అభి, వంట చేసేది పూర్తయింది, వచ్చి తినండి. వస్తున్నాం. పల్లవి, నువ్వు కూడా తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, మా అమ్మ పిలుస్తుంది. ఇద్దరం కలిసి భోంచేద్దాం. నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తా గానీ ఫస్ట్ నువ్వు పోయి తినిపో. మళ్ళీ నా కోసం వెయిట్ చేస్తే మీ అమ్మ దానికి కూడా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది. అదేం లేదులే పల్లవి, అప్పుడేదో కోపంలో మాట్లాడింది. మా అమ్మకి నువ్వంటే చాలా ఇష్టము. ఎంత ఇష్టమో చూసినాలే. ప్లీజ్ పల్లవి, ఇట్లే మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా లేట్ అవుతుంది. నాకు బాగా ఆకలేస్తుంది. నువ్వు తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా. పట్టిన పట్టు ఇచ్చిపెట్టవు కదా, నువ్వు చెప్పినట్టు జరగాలన్నీ. పక్కకు జరుగు. పాపం, అమ్మ మాట్లాడిన మాటలకి పల్లవి బాధపడినట్టుంది. నిజానికి దాంట్లో పల్లవి తప్పేం లేదు. మా అమ్మకి ముక్కు మీద కోపం. ఈ పల్లవి కోపానికే బ్రాండ్ అంబాసిడర్. రాను రాను వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు అవుతాయో ఏమో. రాకేష్, వచ్చినావారా? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏమైందిరా, సడన్ గా ఫోన్ చేసి ఇంటికి వస్తా అన్నావు? నాతో ఏమైనా పనే? పనేం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఏందో చెప్పురా మామా. మొన్న అసలు మా ఇంటికి ఎందుకు వచ్చినావురా? చెప్పా చేయకుండా వచ్చినావు. అసలు ఎందుకు వచ్చినట్టు, ఎందుకు పోయినట్టు? నీకి నచ్చ చెప్పమని పంపించింది మీ నాన్నే. ఒకవేళ నేను నిజం చెప్తే ఫస్ట్ నన్నే తిడతాడు. అంకుల్కి నేను నిజం మొత్తం చెప్పినా. దాని గురించి వీనికి తెలిస్తే వీడి కోపం మామూలుగా ఉండదు. నేనే ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తా. పల్లవికి నేను ఫోన్ చేసిన. పల్లవి ఇండియాకి వస్తున్నా అని చెప్పింది. నువ్వింగా అవనీకి అన్యాయం చేయడానికి రెడీ అయినావు కదా. చివరిసారి నీకి నచ్చజెప్పి చూద్దామని మీ ఇంటికి వచ్చిన, అంతే. నువ్వేందిరా నాకు నచ్చజెప్పేది? ఎవరు చూద్దామన్నా అవని అవని అవని. అందరూ అవని కోసం ఆలోచించే వాళ్ళే. నన్ను ఎవరు అర్థం చేసుకోరా? నా ప్రేమను అర్థం చేసుకోరా? వద్దులే, ఎక్కడలేని ప్రేమ, ఎక్కడలేని ప్రేమికులు మీరే ఉన్నారు మరి. అరే, నువ్వు నా ఫ్రెండువి.
నీకు మొత్తం తెలుసు. నన్ని అర్థం చేసుకోవాల్సింది, సపోర్ట్ చేయాల్సింది నువ్వే. అలాంటి నువ్వే ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా నీకి? ఎంత చెప్పినా అర్థం కాదా? నేను చెప్తున్నా, నీకు అర్థమవుతుందే? నీలాగే నేను కూడా. మీ ఇద్దరికి వేరువేరు పెళ్లిళ్ళు కాకపోయి ఉంటే ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను మీ పెళ్లి దగ్గరుండి చేసేవాణ్ణి. కానీ ఏం చేస్తావు? అనుకోకుండా పల్లవికి పెళ్ళైపోయింది. నీకు కూడా మీ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసినారు. మీ జీవితాలు వేరైపోయినాయి. ఆయన కూడా కొంచెం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ ప్రేమ అంటే ఎట్లా? నువ్వు బానే ఉంటావు, పల్లవి బానే ఉంటది. కానీ పల్లవి వాళ్ళ బావ అవని పరిస్థితి ఏంది? వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. అదీగాక అవనికి పెళ్లికి ముందు నిజం చెప్పలేరు. ఒకవేళ మీరు నిజం చెప్పింటే అవని పెళ్లి చేసుకునేది కాదేమో. తన జీవితం నాశనం కాకుండా ఉండేది. కానీ నువ్వు నీ చేతులతో అవని గొంతు కోస్తున్నావు. అవని ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికి నాన్న రచ్చ చేసేవాళ్ళు. నిన్ని వీధులు నిలబెట్టి పంచాయతీ చేసేవాళ్ళు. అయినా కూడా అవని మంచితనం నీకు అర్థమైతలేదు. అవని లాంటి మంచి అమ్మాయికి అన్యాయం చేస్తున్నావు. రాకేష్ చెప్పింది 100% నిజం. అవని ప్లేస్లో అవని కాకుండా ఇంకెవరైనా ఉంటే నన్ని వీధికి లాగేవాళ్ళు. నా కుటుంబం పరువు తీసేవాళ్ళు. కానీ నేను ఎంత బాధ పెడుతున్నా అవని నన్ను భరిస్తుంది. నేను నా ప్రేమ గురించి మొత్తం నిజం చెప్పినాక అవని నన్ని నా ప్రేమను అర్థం చేసుకేయింది. మా ఇద్దరి పెళ్లికి కూడా ఒప్పుకేయింది. ఈ కాలంలో ఇలాంటి వాళ్ళు ఎవరుంటారు అసలు? అరే, నేను చెప్పేది అర్థమవుతుందే? ఇప్పటికి కూడా మించిపోయింది ఏం లేదు. నా మాటిని పల్లవిని మర్చిపో. అవని లాంటి మంచి అమ్మాయిని వదులుకోవద్దు. వీడిని చూస్తుంటే నా మాటలకి కన్విన్స్ అయ్యేలాగే ఉన్నాడు. నేను చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. మీ ఇద్దరి సంతోషం కోసం 4 కుటుంబాలని బాధ పెట్టడం కరెక్టా? లేదా 4 కుటుంబాల సంతోషం కోసం మీరిద్దరు బాధపడడం కరెక్టా? అరే మామా, నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. మా వల్ల 4 కుటుంబాలు బాధపడడం మాకు మాత్రం ఇష్టం ఉంటుందా ఏంది? నీకు బాగా తెలుసు, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం నాది. కానీ నా చేతుల్లో మాత్రం ఏముంది? నువ్వు చెప్పు. 4 కుటుంబాలు సంతోషంగా ఉండడం కరెక్టా? లేదా ఒక ప్రాణాన్ని కాపాడడం కరెక్టా? ఎవరి ప్రాణం? ఇంకెవరు? పల్లవి. పల్లవికి వాళ్ళ బావ అంటే అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ బావతో కలిసి జీవించలేదు. నా మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంది. ఇప్పుడు నేను కాదంటే పల్లవి ప్రాణాలతో ఉండదు. పల్లవిలాగే నేను కూడా. అవని ఎంత మంచిదైనా కావచ్చు, కానీ నేను ప్రేమించింది మాత్రం పల్లవినే కదా. నీకి ఎంత చెప్పినా ఎంతమంది చెప్పినా వేస్ట్. ఎప్పుడు పల్లవి పల్లవి పల్లవి. ప్రేమ గుడ్డిదంటే ఏమో అనుకున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. మీ సంతోషం కోసం మీరు ఎంతమందినైనా బాధ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అలాంటి మీకు ఏం చెప్తే అర్థమవుతుంది? ఏం చెప్పినా అర్థం కాదు. అరే మామా, నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటది? పల్లవి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి పోయింది. నాకి పల్లవిని చూడాలని ఆశగా ఉంది. మనిద్దరం కలిసి పల్లవి వాళ్ళ ఇంటికి పోదామా? ఎలాగో పల్లవి ప్రేమించింది నన్నే అని వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. ఏదో ఒక సాకు పెట్టుకొని పల్లవిని కనీసం దూరం నుంచైనా చూసొద్దాంరా. నేనొక్కడిని పోతే బాగుండదు. వాళ్ళకి డౌట్ రావచ్చు. అందుకు మనిద్దరం కలిసిపోతే బెటర్. నీకి కొంచెమన్నా సిగ్గుందారా? నేను నీకు చెప్పేదేంది, నువ్వు నన్ను అడిగేదేంది? కొంచెమన్నా నేను చెప్పిన మాటలకి మారతావేమో అని ఆశపడుతున్నా. నీకి కొంచెం కూడా చలనం లేదు. సిగ్గు లేకుండా పల్లవిని చూసొద్దామంటున్నావు. అరే, నీకు ఇష్టం ఉంటే వస్తా అని చెప్పు, లేకపోతే రాను అని చెప్పు. ఇలాంటి మాటలన్నీ అవసరం లేదు. నువ్వు కాకపోతే నాకు ఇంక వేరే వాళ్ళు దొరకరు అనుకున్నావా? పల్లవిని ఎట్లా మీట్ అవ్వాలో నాకు తెలుసులే. వస్తా. వీళ్ళలాంటి ప్రేమికులు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరేమో. ఛీ. చెప్పమ్మా అవని, ప్లాన్ ఏంది? ప్లాన్ సింపుల్ అత్తయ్య. నేను ఏం తెలియనట్టే రూమ్లో ఆయనతో పాటు ఉంటా. మీరు ఎవరికి తెలియకుండా కిటికీ దగ్గరికి వెళ్ళండి. నేను ఫోన్లో కొన్ని హారర్ సౌండ్స్ డౌన్లోడ్ చేసిన. నేను చెప్పిన సమయానికి అవి ఆన్ చేయండి. ఆయన చెప్పిన డైలాగులే మీరు కూడా చెప్పండి. మళ్ళీ గొంతు మార్చి చెప్పాలి. ఆయనకి అసలు డౌట్ రాకూడదు. మీరు డైలాగులు బాగా ప్రాక్టీస్ చేయండి. ఆయనకి ముందరనే భయం అన్నారు కదా మీరు. అందుకు డోర్ ఓపెన్ చేసి మిమ్మల్ని పిలిచడానికి ట్రై చేస్తాడు. అందుకు బయట నుంచి డోర్ లాక్ చేయండి. నేను చెప్పినట్టు మాత్రం చేయండి. ఆ తర్వాత మొత్తం నేను చూసుకుంటా. సరేనా? సరే అమ్మా, నీకోసం ఏమైనా చేస్తా. థ్యాంక్స్ అత్తయ్య. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో, నన్ను క్షమించండి అత్తయ్య. ఇబ్బంది లేదు, ఏం లేదు. నీకే కాదు, నాకు కూడా నా కొడుకును ఒక ఆట ఆడుకోవాలని ఉంది. ఇన్ని రోజులు వాడు అందరిని భయపెట్టినట్టు కాదు. ఈ రోజు మనిద్దరం కలిసి వాడిని భయపెట్టాలి. మా మంచి అత్తయ్య, మన ప్లాన్ గురించి మామయ్యకి తెలిస్తే మళ్ళీ మామయ్య ఏమనడు కదా. ఆయన అసలు ఏమనడు. నువ్వేం కంగారు పడొద్దు. నేను మొత్తం ఆయనకి చెప్పే చేస్తా. మీ మామయ్యతో కూడా ఏమన్నా అవసరం ఉంటే చెప్పు. మనకి ఆయన కూడా హెల్ప్ చేస్తాడు. పాపం మామయ్యని ఇబ్బంది పెట్టడం ఎందుకు? అయినా మామయ్యతో అవసరమేం లేదు. మీరొక్కరే చాలు. సరే అమ్మా, నీ ఇష్టం. సాయంత్రం అయింది.
మంచిగా వేడివేడి బజ్జీలు తినాలనుంది. ఏమే కాంతం, కాంతం వినబడుతుందే? వస్తున్నా. ఏంటండి పిలిచినారు? సాయంత్రం అయింది కదా, అయితే నా కోసం బజ్జీలు చేయొచ్చు కదా? ఏంది బజ్జీలా? అవునే, నాకే తినాలనిపిస్తుంది. మీకు మస్తు అనిపిస్తుంది. డాక్టర్లు ఏం చెప్పినారు? ఆయిల్ ఫుడ్కి దూరంగా ఉండాలని చెప్పినారా లేదా? అది కాదని మళ్ళీ మీకు గ్యాస్. ఈ టైంలో మీకు బజ్జీలు అవసరమా? నేనేమన్నా రోజు తింటానా? ఎప్పుడో ఒకసారి తింటే ఏమైతుంది? ఏం కాకపోతే నువ్వే చేసుకొని తిను. నా చేత కాదు. నువ్వు చేయకపోతే ఏమి? నా కోడలు పల్లవి ఉంది కదా, పల్లవిని అడిగి చేయించుకుంటా. నిన్ని ఎంత అడిగినా వేస్ట్. అబ్బచా, ఇంటికి నీ మేనకోడలు వచ్చిందో లేనో అప్పుడే నచ్చిన వంటలన్నీ వండించుకొని తిందామనే. కాన్లే, మన కోడలు కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. మీకు నచ్చిన వంటలన్నీ చేయించుకొని తినండి. నాతో మీకు పని లేదు ఇంకా. ఎందుకే కాంతం నీకంత కోపం? ఇంటి కోడలు చేత వండించుకొని తినాలని నీకు మాత్రం ఉండదా ఏంది? నువ్వేం కంగారు పడొద్దు. ఆయిల్ ఫుడ్ కాబట్టి నేను ఎక్కువేం తిననులే. నిజంగా? నిజమే. అయితే సరే, నేనిప్పుడే పల్లవిని పిలుస్తా, ఆగండి. పల్లవి, పల్లవి. చెప్పండి అత్తయ్య. మీ అత్తయ్య కాదు, నేను చెప్తా. ఏం లేదమ్మా, నాకు ఈ బజ్జీలు తినాలనుంది. అయ్యి బజ్జీలా? నాకెంత ఇష్టమో. నేను కూడా తినక చాలా రోజులు అవుతుంది. అయితే నాకు కూడా కావాలి మామయ్య. బజ్జీలు ఎక్కువ చేయండి. అసలు నిన్ని పిలిచింది ఎందుకు అనుకున్నావు? ఎందుకు? ఆ బజ్జీలు ఏదో మా కోసం నువ్వు చేస్తావని. ఏంది, నేనా? ఎందుకంత షాక్ అయినావు? నీకు చెప్పింది బాంబులు చేయమని కాదు, బజ్జీలు చేయమని. దానికంత షాక్ అవుతారా? చచ్చింది గొర్రె. ఏంది, నేను బజ్జీలు చేయాలా? అసలు బజ్జీలకి ఏ పిండి వాడతారో కూడా నాకు తెలియదు. నాకు తినడం తప్ప చేయడం రాదు. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ అభికి తెలివి లేదు, దొంగ సచ్చినోడు. నాకు వంట రాకపోయినా వచ్చని చెప్పినాడు. ఇప్పుడు నేను ఎట్లా తప్పించుకోవాలి? పల్లవి, నీకు ఈ బజ్జీలు చేయనీకి వస్తుందా రాదా? అది మామయ్య. పల్లవిని చూడడానికి ఎట్లయినా సరే ప్లాన్ చేయాలి. పల్లవి ఇండియాకి వచ్చినప్పటి నుంచి నేను పల్లవిని చూడకుండా ఉండలేకపోతున్నా. ఒకసారి నా ఫ్రెండ్ రఘుకు ఫోన్ చేసి చెప్తా, వాడు నాకు తోడుగా వస్తే బాగుంటుంది. ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడో. కూర్చోండి కూర్చోండి, ఇంకా కొద్దిసేపు మాత్రమే. ఆ తర్వాత నీకు చుక్కలు చూపిస్తా. ఏవండి? వచ్చినావా? ఇంకా నిద్రపో. అసలే నిన్న రాత్రి సరిగ్గా నిద్రపోయలేవు. దయ్యాలు అనుకుంటే భయపడొద్దు. నాకెందుకండి భయం? మీరు నా పక్కనున్నారు, అది చాలు. నేను ధైర్యంగా నిద్రపోతా. పిచ్చావని నా మీద ఎంత నమ్మకం పెట్టుకేయిందో. నిన్న జరిగింది మొత్తం డ్రామా అని తెలిస్తే నా మీద ఖచ్చితంగా అలుగుతుంది. ఊకెందుకు వచ్చిన గొడవ? నిజం చెప్పకపోవడమే బెటర్. నీకేం భయం లేదు, నేనున్నా. నువ్వు ధైర్యంగా నిద్రపో. సరేనండి. ఇప్పుడు అత్తయ్య నా ప్లాన్ ప్రకారం సౌండ్ చేస్తుంది. అవని, ఏందా సౌండ్? ఇప్పుడు నా యాక్టింగ్ స్టార్ట్ చేయాలి. ఏంది సౌండా? నాకు ఏం సౌండ్ వినిపించలేదే. ఏంది, నీకేం వినిపించలేదా? లేదండి. లేదా? సరేలే, నువ్వు నిద్రపో. మరి నాకేంది ఏదో సౌండ్ వినబడింది. సౌండ్ నాకు మళ్ళీ వినబడుతుంది. అదేంటండి, అప్పటి నుంచి సౌండ్ వస్తుంది అంటున్నారు. నాకేం వినబడతలేదే. నాకేదో భయంకరమైన సౌండ్ వస్తుంది. ఏంటి, నిజమా? మరి నాకెందుకు వినబడతలేదు? నీకు నిజంగంటే ఏమి వినబడతలేదా? వినబడితే మీకెందుకు చెప్పాను? నేను నిజమే చెప్తున్నా. అయ్యో, ఏమైందండి? అవని, నాకి అప్పటి నుంచి పిచ్చి పిచ్చి సౌండ్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థమైతలేదు. నాకి మస్తు భయమేస్తుంది. ఏంది, మీకు భయమా? మీరు ఎవరనుకున్నారు? దయ్యాలే మిమ్మల్ని చూసి పారిపోతాయండి. అవే మీరు చెప్పినట్టు వింటాయి. అలాంటి మిమ్మల్ని భయపెట్టేదెవరు? మీరేదో భ్రమపడి ఉంటారు. సౌండ్ లేదు, ఏం లేదు. మీరు నిద్రపోండి. నేనిచ్చిన బిల్డప్ ఇప్పుడు నాకే చేటయింది. ఈ అవని ఏంది అస్సలు నమ్ముతలేదు నన్ని. నాకు వినబడే సౌండ్ అవనికి ఎందుకు వినబడతలేదు? కొంపదీసి నిజంగంటే దయ్యాల ఏంది? అమ్మో, కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నాకు జెన్యున్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.